ఈరోజు మనం కిచెన్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మన ఇంట్లో మిగిలిపోయిన కిచెన్లో మిగిలిపోయిన కూరగాయలు అవన్నీ తీసుకుని ఒక ఆయిల్ బాటిల్లో కింద కూడా చిన్న చిన్న హోల్స్ చేసుకున్నాను, కట్ చేసుకుని దాంట్లో పోసుకున్నాను. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎండిపోయేటప్పుడు అవన్నీ దాంట్లో ఉన్న రసం అంతా మనకి కుండీల్లో కారి మొక్కలకు కూడా బలం వస్తుంది. ఇవి ఒక 2 months తర్వాత పూర్తిగా ఇలా డ్రై అయిపోద్ది. సో ఇది డ్రై అయిపోయిన ఈ కంపోస్ట్ని మనం కుండీలో మొక్కల్లో కలుపుకుంటే మొక్కలు మంచి బలంగా ఏపుగా తయారవుతాయి. ఇది పేడ ఎరువు లాంటిదేనండి. మనకి పేడ ఎరువు దొరికిన చోట ఈ మిశ్రమాన్ని మనం వాడుకోవచ్చు.